హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో అయితే నేను ఇక్కడ బ్లౌజ్ ఒకటైతే కటింగ్ అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి చూస్తున్నారు కదా, 13 ఇంచెస్ కన్నా ఇంకొద్దిగా ఒక పాయింట్ 2 పాయింట్స్ ఎక్కువ ఉందన్నమాట. ఏమన్నారు అంటే వాళ్ళు ఆ బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ లెంత్ ఇంకొద్దిగా పొడుగు పెట్టమన్నారు. అలాగే ఇక్కడ వచ్చేసి నేను కట్ చేస్తున్న బ్లౌజ్కి వచ్చేసి బార్డర్ ఉందండి, దాన్ని నేను రివర్స్లో ఫోల్డ్ చేసి తిప్పేస్తాను అనమాట. ఇక్కడికైతే 16 ఇంచెస్ అయితే పెట్టాను కదా, చూస్తున్నారు. లెంత్ 16 ఇంచెస్ అండి. మొత్తం కూడా వాళ్ళు బ్లౌజ్ కన్నా లెంత్ ఎక్కువ పెట్టమన్నారు. అందులో నేను ఫోల్డింగ్కి కూడా తీసుకున్నాను ఒక పావు ఇంచు. ఇక్కడ వచ్చేసి 13 ఇంచెస్ అయితే ఉంది కదా, 13 ఇంచెస్, ఇక్కడైతే 9 ఇంచెస్ అయితే ఉందండి. 13 ఇంచెస్కి వచ్చేసి నేను ఇక్కడ మామూలుగా అయితే 6.5 అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, 7 ఇంచెస్ పెట్టి నేను 7 ఇంచెస్కి 2 ఇంచెస్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇక్కడ నేను 4.5 అయితే పెట్టాను లెంత్, మనకి షోల్డర్ పార్ట్కి వచ్చేసి. అలాగే మనకి ఇక్కడ 7 ఇంచెస్ కదా అండి, 26 వచ్చింది. మామూలుగా 13, 26 వచ్చేసింది అనమాట. 26లో 13 వచ్చేసి మళ్ళీ వచ్చేసి దాంట్లో హాఫ్ అనమాట. అప్పుడు 6.5 అయితే వస్తుంది. 6.5 వచ్చింది కాబట్టి నేను 7 ఇంచెస్ అయితే పెట్టేస్తున్నానండి. 13లో 16.5 వచ్చింది. నేను 7 ఇంచెస్ అయితే పెడతాను. 7 ఇంచెస్ పెట్టేసి దానికి 2 ఇంచెస్ అయితే యాడ్ చేస్తాను అనమాట. ఖర్చుకు కూడా 2 ఇంచెస్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను 5 ఇంచెస్ వరకు తీసుకున్నానండి. ఆర్మ్ హోల్ రౌండ్ కోసం వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ మార్క్ చేసుకోవాలి. నేను కొద్దిగా డౌన్ అయింది కదా, నేను మళ్ళీ ఎగ్జాక్ట్గా దాని మీదుగా అయితే డ్రా చేస్తున్నాను. ఆర్మ్ హోల్ అది రౌండ్ ఉంటుంది కదా, కర్వ్ స్కేలు, దాంతో అయితే రౌండ్ తీస్తున్నాను అనమాట. 1 ఇంచ్ తీసేసుకొని. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. పైన 13 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వేస్ట్ కొద్దిగా డౌన్కి వచ్చేసి 9 ఇంచెస్ దగ్గర అండి. మనం అక్కడ 7 తీసుకున్నాం కదా, ఇక్కడైతే 6.5 అయితే తీసుకుంటున్నాం. కొద్దిగా షేప్ అనేది డ్రా చేసుకోండి. మనం పైన ఎంత అయితే తీసుకున్నామో సేమ్ అదే లెంత్ 7 ఇంచ్కి అలాగే 9 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, సేమ్ అదే లెంత్ కింద కూడా మార్క్ చేసుకోండి. మొత్తం కలిపి 9, 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చుది. కొద్దిగా షేప్ అయితే తీసుకోండి. నేను కట్ చేసేటప్పుడు షేప్ అయితే కట్ చేశానండి. ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఇంకా నెక్కు వచ్చేసి జస్ట్ 2 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. 2 ఇంచెస్ తీసుకొని దీనికి లెంత్ వచ్చేసి 3.5 పెట్టానండి. మన ఇష్టం అది. ఆది బ్లౌజ్ని బట్టి మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు అనమాట. ఇదైతే ఫ్రంట్ సైడ్ అనమాట. ఫ్రంట్ సైడ్ అయితే పెట్టేసుకున్నాను కదా, ముందుగా వచ్చేసి కింద అయితే కట్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి ఒక శారీ అండి. శారీలో వచ్చేసి పళ్ళు పాటు ఉంటుంది కదా, పళ్ళు పాటును వచ్చేసి బ్లౌజ్గా మొత్తం శారీ వచ్చేసి కింద లంగా ఉంటుంది కదా, లెహంగా టైప్. లెహంగా కూడా కాదు, బాడీ ఉంటుంది కదా, పైన బాడీ పార్ట్ లైనింగ్ పెట్టేసి వాళ్ళు స్టిచ్ చేయమన్నారనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. కొద్దిగా అయితే తీస్తున్నానండి. ఇక్కడ నేను వేరే ఆవిడ వచ్చిందనమాట. వేరే ఆమె వచ్చేసి మీరు బ్లౌజులు అవన్నీ స్టిచ్ చేస్తారంటే అవును అని చెప్పాను. తను వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిందనమాట. ఇంక ఇక్కడ ఇదైతే పెట్టాను కదా, ఇంకా బ్యాక్ పార్ట్ కూడా కట్ చేస్తున్నాను. కొద్దిగా లెంత్ ఎక్కువ తీసుకొని బ్యాక్ సైడ్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. నెక్ సండే అండి, ఇది సండే తీసాను వీడియో. బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టలేదండి.
కటింగ్ వీడియో అయితే పెడుతున్నాను. స్టిచ్చింగ్ నార్మల్‌గానే కట్ చేసేది, స్టిచ్ చేయడమే కదా! అందరికీ వచ్చిన విషయమే. అందుకని చెప్పేసి చూపియట్లేదనమాట. కొద్దిగా నెక్ అనేది లెంత్ ఎక్కువ పెట్టానండి బ్యాక్ సైడ్ వచ్చేసి. ఇది అయిపోయింది కదా! తర్వాత వచ్చేసి నేనిక్కడ మనకి సైడ్ మిగిలుంటుంది కదా! ఆ క్లాత్‌తోనే హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నానిక్కడ. సేమ్ లెంత్ ఎంతుందో అంతా పెట్టేసి మనకిక్కడ పఫ్ ఎక్కువ ఇచ్చారు కదా! బోర్డర్ ఏశారు. అలా కాకుండా నేనేం చేశానంటే షోల్డర్ పార్ట్‌కి మాత్రమే కొద్దిగా ఒక 5 ఫ్రిల్స్ పెట్టేసి స్టిచ్ చేశాననమాట. 2 ఇంచెస్ డ్రా చేశాను కదా ఇక్కడ. ఆ 2 ఇంచెస్ ఫ్రిల్స్ పెడతాను. ఇక్కడ జస్ట్ అలా నేను గీసాననమాట. తర్వాతొచ్చేసి మనం చూద్దాము అది ఎంతుంది అని జెప్పేసి మళ్ళీ కొలతయితే తీసుకుంటున్నాను ఇక్కడ మెజర్‌మెంట్. కిందొచ్చేసి స్టిచ్చింగ్‌లోకి వదిలేసానండి. వదిలేసి ఇక్కడ షేప్ ఎంతుంది, ఎంతవరకు వచ్చింది అని జెప్పేసి మార్క్ చేస్తున్నాననమాట. మనం ఇక్కడ ఫ్రిల్స్ కోసం తీసుకున్నాం గదా! కొద్దిగా ఎక్స్‌ట్రా అయితే తీసుకున్నాను. శారీ ఆల్రెడీ కట్ చేసి పెట్టానండి. కట్ చేసి పెట్టేసాను. ఇంకా బ్లౌజ్ కూడా పక్కన తీసి పెట్టేసాననమాట. కరెక్ట్‌గా వచ్చింది. అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది కదా! అందుకని చెప్పేసి ఇంకా చెక్ చేసి కట్ చేస్తున్నాను. ఇంక ఇదంతా అయిపోయింది కదా! ఇంకా శారీలో బ్లౌజ్ అంటే పళ్ళు పార్ట్ వచ్చేసి బ్లౌజ్‌కని చెప్పారు. అందుకని చెప్పేసి ఇంకా అది కూడా కట్ చేసేస్తున్నాను. మెయిన్ పార్ట్ పెట్టేసి ఇంకా కట్ చేసేసి 11:30 అయిపోయిందని చెప్పేసి ఇంకా ఇంటికైతే వెళ్ళానండి. ఇంకా పిల్లలకి కూడా స్కూలు అది ట్యూషన్ వచ్చేసి 11:30కి అనమాట. ఇది బార్డర్ వచ్చింది ఎలా వేయాలా అని చెప్పేసి చాలా సేపు చూసాను. ఇంక ఈ విధంగా పెట్టేసి చూసాననమాట. ఇంక సరేలే అని చెప్పేసి ఇలాగే కట్ చేసేసాననమాట. కింద ఏదైతే జిగ్‌జాగ్ పార్ట్ ఉంది కదా! పళ్ళుకి అదైతే కట్ చేసేస్తున్నానండి. మన ఛానల్‌లో పీకో మిషన్‌తో ఏ విధంగా మనము పీకో మిషన్ మనం ఓవర్‌లాక్ చేస్తాం కదా! పీకో మిషన్‌తో ఓవర్‌లాక్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి మన ఛానల్‌లో ఒక వీడియో అయితే ఉందండి. ఒకసారి చూడండి. మీకైతే యూజ్ అవుతుందనుకుంటున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఇంకా ఒక సైడ్ వచ్చేసి మనకు బార్డర్ ఉంది కదా! ఆ బార్డర్ అయితే వస్తుందండి. ఇంకా 2 సైడ్స్ కూడా ఒక పక్క వచ్చేసి జాయింట్ చేస్తాం కదా! అక్కడైతే వస్తుందనమాట. ఫ్రంట్, బ్యాక్ 2 పార్ట్‌లకి. ఇంక సరేలే అంతగా కనిపించదు. కొద్దిగా వచ్చేసి మనకి ఖర్చులోకెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇంక అలాగే పెట్టేసి కట్ చేశాను. మనకి కింద బార్డర్ రావాలి కదా! బ్లౌజ్‌కొచ్చేసి. అందుకని చెప్పేసి ముందు ఇలా చూసాననమాట. మళ్ళీ ఇక్కడ బార్డర్ జాయింట్ చేయాలి. ఇంక ఇలా వద్దు అని చెప్పేసి ఇంకా సైడ్‌కి పెట్టేసాననమాట. పిల్లలకి, మా ఆయనకి బట్టలవి తీసుకున్నామండి. ఇంక నేనొక్కటే తీసుకోలేదు. వాళ్ళకైతే మొత్తం గూడా మా ఆయనకి, బాబుకి, పిల్లకి వచ్చేసి రిషికి 8,000 అయితే అయిపోయిందనమాట ముగ్గురికి గూడా. కడపకైతే వెళ్ళేసి తెచ్చుకున్నామనమాట. ఆ వీడియో కొద్దిగా తీశానండి. షేర్ చేయలేదు. అంటే వెళ్ళేటప్పుడు అదంతా షేర్ చేయలేదు గానీ, వచ్చిన తర్వాత బట్టలవన్నీ వీడియో అయితే తీశాను. ఇంక ఈ విధంగా కట్ చేసేసాను కదా! హ్యాండ్స్‌కి కూడా బ్లూ కలర్ అండి శారీలో పార్ట్ వచ్చేసి తీసాననమాట. మనము లెహెంగా అంటే కింద పట్టు లంగా కోసం తీసిన క్లాత్ ఉంటుంది కదా! మళ్ళీ పైన మిగిలుంటుంది కదా! లెంత్ అంతా కూడా పెట్టాం కదా! చిన్న పాపే 7 ఇయర్స్ అలా ఉంటాయండి. 7, 8 ఇయర్స్ ఉండొచ్చు నాకు తెలిసి. చూసారు కదా! ఇది పైన పార్ట్ అండి మొత్తం కూడా మిగిలింది. ఇంక ఇలాగే హ్యాండ్స్ కట్ చేద్దాం అనుకుంటే బుటీస్ ఉన్నాయి కదా! రివర్స్‌లో ఉన్నాయన్నమాట. ఇంక అందుకని చెప్పేసి బ్లూ కలర్ మొత్తం కూడా కట్ చేసేసిన తర్వాత ఇదైతే చూసారు కదా! ఇదైతే లంగా కోసం అండి. కట్ చేసేసి పెట్టేసాను మొత్తం ఎంతుందో అంతా. ఇదంతా కూడా పై పార్ట్. ఏం చేశానంటే కింద మొత్తం కూడా కట్ చేసేసాను. కట్ చేసేసి స్టిచ్ చేసిన తర్వాత బార్డర్ జాయింట్ చేశాననమాట. మీకు పిక్ అనేది షేర్ చేస్తానులెండి. థంబ్‌నెయిల్‌లో పెడతాను ఎలా వచ్చింది అని చెప్పేసి.
స్టిచ్చింగ్ అయితే చూపిలేదండి, టైం లేదు. తొందరగా ఇవ్వాలి అని చెప్పేసి ఇదొకటి ఉంది. ఇంకొకటి డ్రెస్ కూడా ఉందండి తనది, పాపది. అది కూడా స్టిచ్ చేయాలి. ఇంకొక ఆవిడ వచ్చేసి 2 బ్లౌజెస్ అయితే ఇచ్చి వెళ్ళారనమాట. అవి కూడా స్టిచ్ చేయాలని చెప్పేసి ఇంకొక వీడియో స్టిచ్చింగ్ అదంతా చూపలేదు, నార్మలే కదా అని చెప్పేసి. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. చూసారు కదా, ఇంకా తర్వాత వచ్చేసి కుట్టిన తర్వాత బార్డర్ అయితే జాయింట్ చేశానండి. 6-7 ఇయర్స్కి ఈజీగా సరిపోతుంది బ్లౌజ్ అనేది. మెజర్మెంట్స్ చూసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.